ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ చుట్టుపక్కల దేశాలకు వ్యాపిస్తోంది. 2-3 దేశాల మధ్య సాగుతున్న వార్ ప్రస్తుతం ఇతర దేశాలకు మెల్లగా వ్యాపిస్తోంది. ఎప్పటి నుంచో ఇరాన్కు మిత్రులుగా ఉన్న హెజ్బొల్లా వారులోకి ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి హెజ్బొల్లాను ఖతం చేయాలని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను అంతం చేసింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న వార్లోకి హెజ్బొల్లా అడుగుపెట్టింది. తమకు అన్ని విధాలుగా అండదండగా ఉంటున్న ఇరాన్ సపోర్టుగా నిలిచి ఇజ్రాయెల్పై వార్ సాగిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఇరాన్తో పాటు హెజ్బొల్లా కూడా వార్ కంటిన్యూ చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ మిత్రదేశం లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా ఇరాన్కు మద్దతుగా నిలవడంతో యుద్ధం మరింత ముదిరింది. సదరన్ లెబనాన్, ఉత్తర లెబనాన్లోని 50 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. ఇప్పటికే 100 మంది పబ్లిక్తో పాటు హెజ్బొల్లా ప్రతినిధులు హతమయ్యారు. ఒకే సమయంలో ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. అగ్రరాజ్యం అమెరికాతో కలిసి వార్ కంటిన్యూ చేసింది ఇజ్రాయెల్. దక్షిణ లెబనాన్ లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్స్ చేపట్టింది ఇజ్రాయెల్. ప్రస్తుతం దక్షిణ లెబనాన్ సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అదనపు బలగాలను మోహరించింది. హెజ్బొల్లా మిలిటెంట్ల ఏరవేతనే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ 3 రోజుల క్రితం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. వాస్తవానికి 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఖమేనీ మృతి తర్వాత ఈ ఒప్పందాన్ని గాలికొదిలేసి మళ్లీ ఈ 2 దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ చుట్టుపక్కల దేశాలకు వ్యాపిస్తోంది. 2-3 దేశాల మధ్య సాగుతున్న వార్ ప్రస్తుతం ఇతర దేశాలకు మెల్లగా వ్యాపిస్తోంది. ఎప్పటి నుంచో ఇరాన్కు మిత్రులుగా ఉన్న హెజ్బొల్లా వార్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి హెజ్బొల్లాను ఖతం చేయాలని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను అంతం చేసింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న వార్లోకి హెజ్బొల్లా అడుగుపెట్టింది. తమకు అన్ని విధాలుగా అండదండగా ఉంటున్న ఇరాన్కు సపోర్టుగా నిలిచి ఇజ్రాయెల్పై వార్ సాగిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఇరాన్తో పాటు హెజ్బొల్లా కూడా వార్ కంటిన్యూ చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ మిత్రదేశం లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా ఇరాన్కు మద్దతుగా నిలవడంతో యుద్ధం మరింత ముదిరింది. సదరన్ లెబనాన్, ఉత్తర లెబనాన్లోని 50 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. ఇప్పటికే 100 మంది పబ్లిక్తో పాటు హెజ్బొల్లా ప్రతినిధులు హతమయ్యారు. ఒకే సమయంలో ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. అగ్రరాజ్యం అమెరికాతో కలిసి వార్ కంటిన్యూ చేసింది ఇజ్రాయెల్. దక్షిణ లెబనాన్ లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్స్ చేపట్టింది ఇజ్రాయెల్. ప్రస్తుతం దక్షిణ లెబనాన్ సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అదనపు బలగాలను మోహరించింది. హెజ్బొల్లా మిలిటెంట్ల ఏరవేతనే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ 3 రోజుల క్రితం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. వాస్తవానికి 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఖమేనీ మృతి తర్వాత ఈ ఒప్పందాన్ని గాలికొదిలేసి మళ్లీ ఈ 2 దాడులు చేసుకుంటున్నాయి.